ఈరోజు మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు. ఈ మూవీ ఒక సింగిల్ షాట్ 100 మినిట్స్ జర్నీ. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి అటెంప్ట్ చేశారు. సూపర్ రాజా డైరెక్టర్గా, యాక్టర్గా, రైటర్గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాబ్ చేశారు. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ సూపర్ రాజా తన ఓన్ మనీతో ప్రొడ్యూస్ చేసి తనే డైరెక్టర్, తనే హీరో అండ్ తనే మూవీకి బ్యాక్ బోన్. ఏ ప్రొడ్యూసర్స్ డోర్ తెరవలేదు, కానీ ఆ ఫెయిల్యూర్ని మైండ్లో పెట్టుకోలేదు. తన డ్రీమ్ కోసం రిస్క్ తీసుకొని ఫుల్ జోష్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మూవీ ఇన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని లాగిపెట్టి కొట్టేయండి. దెబ్బకి బెల్ షేక్ అయిపోవాలి. స్టోరీ ఇన్ డీటెయిల్స్లోకి వెళ్తే హీరో రాజా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సాయి పల్లవిని ఎయిర్పోర్ట్లో చూపిస్తారు. తను ఫ్లైట్ క్యాచ్ చేయక ముందే తనని మీట్ అవ్వాలి అని హీరో రాజా అండ్ హిస్ ఫ్రెండ్ వంశీ బైక్ జర్నీ స్టార్ట్ చేస్తారు. అంతే, ఇంకా మూవీ మొత్తం ఆ బైక్ జర్నీయే ఉంటుంది. బట్ ఒక్కటైతే నిజమండి, ఎంటైర్ మూవీ 109 మినిట్స్ నాన్ స్టాప్ సింగిల్ షాట్లో షూట్ చేశారు. ఒక కట్ కూడా లేదు, ఒక బ్రీతింగ్ గ్యాప్ కూడా లేదు. హీరో డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం అంటే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. తన ప్యాషన్ కోసం అయితే తను చాలా కష్టపడ్డారు. కంటెంట్ని పక్కన పెడితే మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. వెల్ ట్రైడ్. ఈ అటెంప్ట్ ఒక సినిమాటిక్ ఎక్స్పెరిమెంట్ కాకుండా ఒక లైఫ్ జర్నీ లాగా ఉంది. ఇంకా టెక్నికల్ యాంగిల్స్ గురించి మాట్లాడితే సింగిల్ షాట్ స్టైల్ వితౌట్ ఎనీ కట్స్. కొన్ని మూమెంట్స్లో ఓవర్ ద టాప్ ఫీల్ వస్తుంది. చాలా మంది ఆడియన్స్కి పేషెన్స్ టెస్ట్ అనే చెప్పొచ్చు. పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ అంటే ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్ అనే చెప్పచ్చు. 100+ మినిట్స్ సింగిల్ టేక్లో అంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమాలో రేర్ కాన్సెప్ట్. విజన్, రైటింగ్, యాక్టింగ్, ప్రమోషన్స్ అన్నీ ఒక్కరే చేసి రిలీజ్ వరకు మూవీని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మార్కెట్ని పక్కన పెట్టి ప్యూర్ మ్యాడ్ పర్సనల్ సినిమా అటెంప్ట్. సోషల్ మీడియాలో అయితే కొంతమంది హస్టిల్ అండ్ పేషెన్స్ని అడ్మైర్ చేస్తున్నారు. ఇంకా నెగిటివ్స్ గురించి వస్తే అన్బేరబుల్ ఫర్ మెనీ. చాలా ఆడియన్స్కి హెడేక్, మైగ్రేన్లా ఫీల్. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్. స్టోరీ, క్యారెక్టర్స్లో డెప్త్ లేదు. నో ఎంటర్టైన్మెంట్ వాల్యూ. కామెడీ లేదు, థ్రిల్స్ లేదు, సెంటిమెంట్స్ కూడా లేవు. డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. ఫీల్స్ లైక్ వ్లాగింగ్. చాలా మంది సినిమా కాదురా బైక్ వ్లాగ్లా ఉంది అని కమెంట్ చేస్తున్నారు. మేజర్లీ వాకౌట్స్ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సో ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. మిక్స్డ్ రియాక్షన్స్ చాలా వచ్చాయి. కొంతమంది అడ్మైర్ చేస్తున్నారు, ఇంకా చాలామంది హెడేక్ అంటున్నారు. రెగ్యులర్ ఫార్ములాస్ పక్కన పెట్టి కొత్తగా ట్రై చేయడం బోల్డ్ అటెంప్ట్ అని అనిపించింది. నేనైతే ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ సినిమా లవర్స్కి రికమెండ్ చేస్తాను. రెగ్యులర్ కమర్షియల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తే పక్కా పేషెన్స్ టెస్టే. సినిమా విషయంలో ఇలాంటి అటెంప్ట్ రేర్, కానీ సూపర్ రాజా స్పిరిట్ హాస్టల్కి సెల్యూట్ చేయాలి. ఆడియన్స్లో కొన్ని పాజిటివ్స్, చాలా నెగిటివ్స్ వచ్చాయి. తెలుగు స్క్రీన్లో ఇలాంటి మ్యాడ్నెస్కి ప్లేస్ ఉందా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నాలాంటి సినిమా పిక్చర్కి వీడియో షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.